ఈరోజు మనం జీవనశైలి గడియారం గురించి తెలుసుకుందామా. మన బాడీలో ఉండే సర్కాడియన్ క్లాక్నే జీవనశైలి గడియారము అంటారు. అంటే మీ నిద్ర, ఆకలి, శక్తి, ఆనందం, ఉత్సాహం ఇవన్నీ ఎలా ఉంటున్నాయి అనేది మీరు గమనించుకుంటే కనుక మీ జీవనశైలి, మీ సర్కాడియన్ రిథమ్ ఎలా పనిచేస్తుంది, కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. నిద్ర మనకి టైం టు టైం నిద్ర పడుతుందా, మీరు మార్నింగ్ మళ్ళీ ఒకే సమయానికి నిద్ర లేస్తున్నారా అనేది, మీ నిద్రలేమి అనేది కానీ లేకపోతే నిద్ర బెటర్గా పడుతుందా అనేది మీకు అర్థమవుతుంది. దీనివలన మీరు జ్ఞాపక శక్తి కోల్పోవడం కావచ్చు, నిస్సత్తువ కావచ్చు, ఇవన్నీ కూడా నిద్రలేమి వలన జరుగుతూ ఉంటాయి. సో ఆకలి, టైం టు టైం ఆకలిస్తుందా, ఒకే సమయానికి ఆకలిస్తుందా, మీరు ఇన్ టైంలో భోజనం చేస్తున్నారా, అది సజావుగా జీర్ణక్రియ అవుతుందా లేదా అనేది మీ ఆకలి డిటైల్ చేస్తుంది. అదర్వైజ్ లేదు అంటే కనుక మీకు జీర్ణక్రియ లోపాలు తలెత్తుతాయి. రోజు మొత్తం ఉత్సాహంగా గడుస్తుందా లేదా, అంటే మీ జీవనశైలి స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా మీరు రోజు మొత్తం ఉత్సాహంతో గడుపుతున్నారా లేదా నిస్సత్తుగా గడుపుతున్నారా అనేది కూడా మీ ఉత్సాహంలో తెలిసిపోతూ ఉంటుంది. దాంతోపాటుగా ఆనందం, మీరు రోజు మొదలైన కాడి నుంచి కూడా ప్రతి పనిలోనూ ఆనందంగా జీవిస్తున్నారా, మీరు కొత్త విషయాల గురించి ఆలోచిస్తున్నారా, జీవనశైలిలో కొత్త మార్పులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఇదంతా కూడా మీ ఆనందమయకరమైన జీవితాన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఉత్సాహంగా ఉంటున్నారా, ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మీరు ఉత్సాహంగా గడుపుతున్నారా లేదా అనేది మీ ఉత్సాహాన్ని బట్టే కదా మీరు టైం టు టైం మీరు నిద్రపోతున్నారా, మీకు ఈ రోజంతా ఉత్సాహంగా గడిపిన తర్వాత టైంకి నిద్ర వస్తుందా, టైంకి ఆకలి వేస్తుందా, ఇవన్నీ కూడా మీ బాడీలో ఉండే రిథమ్స్ని తెలియజేస్తూ ఉంటాయి. ఈ సర్కాడియన్ క్లాక్ని మీరు బెటర్గా మెయింటైన్ చేసుకోగలిగితే కనుక మీ ఆరోగ్యం సరిగా ఉందా లేదా అనేది మీకు డిసైడ్ అవుతుంది. ఇటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.